అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. వీడియో గారు ఏంటి చాలా హుషారుగా ఉన్నారు? నా పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు? 45. ఎన్నొక్కటి ఆయన చెప్పేది నిజమే. 10 సంవత్సరాల క్రితం కూడా 45 అని చెప్పాడు. మాటలు నిలబడి మనిషి. నేను అప్పుడు ఈ ఊరు రాలేదు కదా, నేను ఎక్కడ చెప్పాను? నేను మీ ఊరు వచ్చినప్పుడు చెప్పావు. వీళ్ళేంట్రా నల్లమ్మ బేసినట్టు ముఖాలు మాడిపోయినాయా? తెలీదా? రావణమ్మ పిలిపించి ఫుల్ కోటింగ్ ఇచ్చిందట. రావణమ్మ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తే ఉప్పు సముద్రంలో మునిగిపోయినట్టే. అసలు చేసాడట మరి అవుతుంది మరి. వీళ్ళేంట్రా మన గురించి తెగ బెంగెట్టేసుకున్నట్టున్నారు పాపం. బెంగ కాదు బాబు, జాలి. లచ్చలు సంపాదించేద్దామని ఎకరాలు ఎకరాలు అమ్మి కేబుల్ టీవీ పెట్టాను. చివరికి ఏం మిగిలింది? వైర్లు కట్టా టీవీ పెట్టి. నీకు అది కూడా మిగలదు. నీకు ఆ వైర్లు కట్ట ఎక్కువ. ఎవడో సన్నాసి కేబుల్ టీవీ పెట్టి ఫ్లాప్ అయ్యి కూడా అని చెప్పి ప్రతివాడు ఫ్లాప్ అయిపోతాడు. నీకు అంత ఎక్స్పీరియన్స్ రావాలంటే మా కేబుల్ టీవీలో పని చేస్తే బెటర్. అంత కరం మనకేం పట్టిందండి? కావాలంటే 100 కేబుల్ టీవీ ఆఫీస్ పెట్టి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మామ బర్రేం కాదు. కేబుల్ టీవీ నడపడం అంటే డౌన్ రోడ్ లో ఎడ్ల బండి నడపడం కాదు. నేనే ఏం పీకలేకపోయా, నువ్వేం పీకుతావు? భోగరాజు, నేను ఏం పీకుతానో చూపిస్తాను గాని మీరు మాత్రం నా యాంటీనా వైర్ కూడా పీకలేరు. భోగరాజు, నువ్వే ఏదో ఒకటి పీకాలరా. నేను ఈయన పీకగలను గానీ ఎన్ని పీకగలను? ఆయన ప్రతి ఓడి పీకుతాడు.